అటు అగ్రరాజ్యం అమెరికా, ఇటు ఇస్లామిక్ దేశం ఇరాన్ ఇరు దేశాల యుద్ధ గర్జన వేళ నేనున్నానంటూ మధ్యవర్తిగా పాకిస్తాన్ రంగంలోకి దిగింది. ఇస్లామాబాద్ ఎంట్రీ ఇచ్చిందో లేదో అప్పటి నుంచి అనేక అనుమానాలు, సందేహాలు కలిగాయి. తొలి రోజే కాపీ పేస్ట్ చర్చల ప్రతిపాదనతో అందరినీ కన్ఫ్యూజ్ చేసింది షరీఫ్ సర్కార్. దీంతో చర్చలు 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి అన్నట్టుగా మారాయి. తాజాగా అమెరికన్ మీడియా కథనాలు పాక్లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. వాషింగ్టన్ పెద్దలను కలవరపెడుతున్నాయి. నమ్మితే పాకిస్తాన్ నట్టేట ముంచుతోందా? మీడియేటర్ పాత్రతో అడ్డంగా బుక్ అయిందా? శాంతి మంత్రం జపిస్తూనే తెర వెనక గూడు పుట్టాన్ని నడిపిందా? ఇరాన్కు సైనిక సహకారం అందించిందన్న వార్తల్లో నిజమెంత? ఈ దాయాది డబుల్ గేమ్కి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అయ్యారు సీనియర్ విశ్లేషకులు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు. నమస్కారం మురళీ మనోహర్ గారు. నమస్తే అండి. మురళీ మనోహర్ గారు, ఓవైపు అమెరికా ఇరాన్ మధ్య నేను రాజీ కుదురుస్తాను, యుద్ధం ఆపేస్తాను అని చెప్పేసి పెద్ద బోల్డ్ అంతా బిల్డప్ ఇచ్చి ఇటు ఇరాన్ యుద్ధ విమానాలను పాకిస్తాన్లో చోటు ఇవ్వడం అనేది డబుల్ గేమ్ కాదా? ఇది వ్యూహాత్మక తప్పిదం కాదా? నమ్మక ద్రోహం కాదా? ఏమంటారు? తప్పకుండా అండి. ఇది అసలు మొదటి నుంచి కూడా ప్రపంచం అంతా కూడా అనుమానిస్తున్నది ఏంటంటే, అసలు ఈ పాకిస్తాన్ కు ఈ హోదా ఎక్కడ ఉంది? అమెరికా లాంటి ఒక సూపర్ పవర్, ఇరాన్, ఈ 2 దేశాల మధ్య సయోధ్య కుదిరించి సంధి కుదిరించేటువంటి ఆ స్థాయి పాకిస్తాన్ కి ఎక్కడిది? తన పరిస్థితి బాగలేదు. తన ఆర్థికంగా చితికిపోయినటువంటి దేశము, బలూచిస్తాన్ లాంటి అనేక సమస్యలతో ఉన్న దేశము, టెర్రరిస్టుతో నిండా ఉండిపోయినటువంటి దేశము ఈరోజు 2 దేశాలను కలుపుతుంది, సయోధ్య కుదిరిస్తుంది అనేటువంటి స్టేటస్ పాకిస్తాన్ ఇది ఎవ్వరూ ఊహించలేరు. కనుక అమెరికా కూడా అటువంటి భ్రమలు ఏమీ లేవు. పాకిస్తాన్కు అంత స్థాయి లేదని అమెరికాకు తెలుసు. కాకపోతే అమెరికానే తన గౌరవం కాపాడుకోవడానికి మధ్యవర్తిత్వం ఒకరు ఉంటే చాలు, తాను చేయాల్సిన పని తాను చేయొచ్చు అనేటువంటి దీంతో అమెరికా సూచనల మేరకే పోస్ట్ మ్యాన్ డ్యూటీ మాత్రమే చేసిందని చెప్పాలండి మనము. పాపం పాకిస్తాన్ కూడా అనడానికి వీలు లేదు. పాకిస్తాన్ నేను వెళ్తాను, మాట్లాడతాను ఇరాన్తో, మీకెందుకు అని అమెరికాతో చెప్తుందా? లేకపోతే ఇరాన్తో చెప్తుందా మీకెందుకు, నేను అమెరికాను నేలపైకి తీసుకొస్తాను, మీ డిమాండ్స్ నెరవేరుస్తాను, మీకే నష్టం చేయకుండా చూస్తాను నేను అనే స్థాయి ఎక్కడిది? అసలు ఇరాన్కు నమ్మకమే లేదు. మొదటి నుంచి కూడా ఈ ప్లాట్ఫామ్ సరైన ప్లాట్ఫామ్ కాదు, ఈయన మొదటి నుంచి కూడా చెప్తూనే ఉంది. అయినా సరే అమెరికాకి సపోర్ట్ గానే ఆయన డిమాండ్స్, పాకిస్తాన్ వాళ్ళ డిమాండ్స్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళిద్దరికి రకరకాల ఆర్థిక ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మేము పాకిస్తాన్ నమ్మేటువంటి ప్రసక్తే లేదని ఇటు ఇరాన్ చెప్తోంది. అయితే అమెరికా సెనేటర్స్ కూడా పాక్ను నమ్మడం అనేది దానంత ఇంకొకటి లేదు అని చెప్తున్నారు. అది అసాధ్యం అని కూడా చెప్తున్నారు. అది చాలా పిచ్చి పని అని చెప్తున్నారు. పాకిస్తాన్ నమ్మామంటే మన చేత్తో మనం పొడుచుకున్నట్టే అని చెప్తున్నారు. అలాంటప్పుడు పాక్ వచ్చేటువంటి అమెరికా ఆర్థిక సాయం పైన కూడా ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందంటారా ఇప్పుడు ఈ పాకిస్తాన్ డబుల్ గేమ్ బయటకు రావడం వల్ల? తప్పకుండా అండి. ఆ లిండ్సే అనేటువంటి సెనేటరు, లిండ్సే గ్రాహం హెచ్చరికలు కూడా చేశారు. ఇలాంటిది ఏదైనా ఉంటే ఉంటుంది మీ తడాకా అని చెప్పేసి, పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని పాకిస్తాన్ హెచ్చరించారు. ఒక సెనేటర్ హెచ్చరిస్తా ఉన్నారు. ఎందుకంటే మొదటి నుంచి వీళ్లకు ఎవరికి కూడా నమ్మకం లేదు పాకిస్తాన్ పైన. కనుక పాకిస్తాన్ చిన్న దేశము, మేము చెప్పినట్లా చేస్తుంది, మధ్యలో ఈ గేమ్ ఆడదు అని వాళ్ళు కొద్దిగా టూ మచ్ గా ఇది చేశారు, నమ్మారు. కానీ పాకిస్తాన్ ద మోస్ట్ అంటే అపనమ్మకమైనటువంటి దేశం అని మనం చెప్పొచ్చు. పాకిస్తాన్ ఇప్పుడు అలాంటిది. ఇప్పుడు పాకిస్తాన్ కూడా సమస్యనే ఇది. అమెరికా గనుక ఇది గుర్తిస్తే, నిజమని తేలితే మాత్రం పాకిస్తాన్ యొక్క పరిస్థితి ఏమాత్రం బాగుండదు. ఎందుకంటే అమెరికా పైన అన్ని విషయాల్లో అమెరికా పైన డిపెండ్ అయ్యేటువంటి దేశం. పైగా అమెరికాకు ఇంకో కోపం కూడా ఉంది. ఒక్క దేశంతో 2 దేశాలతో కాదు, ఇది 2 దేశాల మధ్యవర్తిత్వం కాదు, అనేక దేశాల మధ్య ఏమంటాం చిచ్చు పెట్టేటువంటి పని చేస్తుంది. ఇక్కడ అమెరికాతో సయోధ్య కుదుర్చుకుంటుంది, అక్కడ చైనాతో బాగుంటుంది. అమెరికా కూడా ఇప్పుడు ఏమని చెప్తూ ఉంది, మీరు కేవలం మా సూచనల మేరకే మీరు ఇది చేయమంటే శృతి మించి చేశారు అనే మాట ఒకటి అంటుంది. రెండోది, తాను చాలా కమిటీలు వాళ్ళ ఫినాన్షియల్ టైమ్స్ కూడా రాస్తున్నటువంటి విషయం ఏంది, మీరు పాకిస్తాన్ అది ఏ రోజు కూడా స్వతంత్రంగా వచ్చి వ్యవహరించింది లేదు, స్వతంత్రంగా వచ్చి మధ్యవర్తిత్వం వహించలేదు, అమెరికా సూచన మేరకే చేసింది అనేటువంటిది రాస్తుంది. అలాంటిది
ఇంకో వైపు ఏమంటుందంటే 80% ఆయుధాలను పాకిస్తాన్ చైనాతో కొంటుంది అని ఇది పాకిస్తాన్ అమెరికానే ఆరోపిస్తుంది. ఉమ్, అది ఆ కోపం కూడా ఉంది ఆల్రెడీ. కానీ నిజం కూడా చాలా ఆయుధాలను చైనాతో కొంటుంది, ఎందుకంటే చీప్ గా ఉంటాయి. ఉమ్, తర్వాత చైనా కూడా ఆయుధాలు ఇచ్చి కొంచెం స్ట్రెంథెన్ చేయాలి పాకిస్తాన్, ఎందుకంటే ఇండియాను భయపెట్టడానికి, ఇండియాను ఎదుర్కోవడానికి అని చైనా ఇంట్రెస్ట్ కూడా ఉంది. అలా వాస్తవం కూడా అనేక ఆయుధాలను అక్కడ నుంచి తెచ్చుకుంటుంది. ఇలా ఎన్ని దేశాల మధ్య డ్రామా ఆడుతుంది పాకిస్తాన్ అంటే, రెంటికి చెడిన రేవణ్ణెల అని ఇంతకు మొదలు అంటాం, అట్లా కాదు, అన్నిటికీ చెడిన రేవణ్ణ అవుతుంది రేపు పాకిస్తాన్. ఇక్కడ చైనాతో, అక్కడ అమెరికాతో, ఇటు ఇరాన్ తో, మనతో అయితే ముందు నుంచే ఉంది ఆ సమస్య. ఉమ్. అంటే ఇప్పుడు ఏమంటాము, ముందు నుయ్యి వెనక గొయ్యి అనేటువంటి ఒక స్థితి పాకిస్తాన్ కోరి తెచ్చుకున్నది. కానీ ఏ రోజు పాకిస్తాన్ కూడా ఎందుకు సరే అంటే ట్రంప్ ఎంత మెంటలోడో ఎంత టెంపరోడో తెలుసు పాకిస్తాన్కి బాగా తెలుసు. అలాంటప్పుడు ఎందుకు మరి ఇరాన్కి హెల్ప్ చేయాలి అని అనుకుంది? ఈ విషయం బయటకు వస్తే ఏ టారిఫ్స్తో బెదిరిస్తాడో, ఈ మోత ఉంటుంది అని ఊహించలేకపోయిందా పాకిస్తాన్? అంటే అక్కడ ఈ పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్కి దగ్గరలోనే, నూర్ఖాన్ ఎయిర్ బేస్ దగ్గరలోనే ఆ విమానాలు పార్క్ చేశారు అని అంటే అది పాక్ ప్రభుత్వానికి తెలియకుండా జరిగేటువంటి పని కాదు. వాళ్ళు తెలియదు అని బుకాయించడానికి కూడా లేదు. ఇప్పుడు శాటిలైట్ ఇమేజెస్ కూడా వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. అప్పుడు మళ్ళీ వాళ్ళు ఏం సమాధానం చెప్తారు అమెరికాకు? అవును, అది నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇది బయట పడని, దాచుకునేంత ఈజీ అయితే విషయం కాదు. ఇది ఎప్పుడైనా ఇది బయటపడుతుంది. అయితే ఇప్పుడు షరీఫ్ ఏమంటున్నాడు, బుకాయిస్తున్నాడు, లేదని బుకాయిస్తున్నాడు. జన సముదాయం మధ్యలో ఉండేటువంటి నూర్ఖాన్ ఎయిర్ బేస్ అది కనుక అక్కడ ఎలా పెడతారో అసలు ఛాన్సే లేదు, ఏమీ లేదని చెప్తున్నాడు. కానీ ఇప్పుడు వస్తున్న రిపోర్ట్స్, అమెరికా యొక్క మీడియా చెప్తున్నటువంటి రిపోర్ట్స్ లో ఏముంది, అసలు విమానాలు ఏ విమానాలు ఉన్నాయి, ఎన్ని విమానాలు ఉన్నాయి, తర్వాత పేర్లతో సహా బయటకు వస్తుంది. లాక్హీడ్ C-130 అని చెప్పేసి, RC-130 అని చెప్పేసి అనేక రకాల యుద్ధ విమానాలు, సీక్రెట్ గా ఏమంటాము హైడ్ చేసేటువంటి విమానాలు, ఎన్నో విమానాలు, ఒకటి కాదు రెండు కాదు, ఇన్ని విమానాలు అక్కడ తెచ్చి దాచుకున్నది ఇరాన్. మరి ఎందుకు అలా చేసింది పాకిస్తాన్, ఇంత నమ్మక ద్రోహం చేసింది అనేది, అది కేవలం తన విమానాన్ని కాపాడుకోవడానికి అమెరికా నుంచి, అది కూడా అదేది సీజ్-ఫైర్ తర్వాత తెచ్చారు అని చెప్తున్నారు. పాకిస్తాన్ ఇస్ ద సేఫెస్ట్, ఎందుకంటే ఫ్లైట్ అక్కడ నుంచి కదిలితే క్యాచ్ చేస్తారు వీళ్ళు అమెరికా. అది ఎంత దూరం, ఒక గీత గీసినంత దూరమే. ఇప్పుడు నూర్ఖాన్ ఎయిర్ బేస్ అనేది బార్డర్ కదమ్మా వీళ్ళకి, ఇరాన్ కు. కనుక జస్ట్ అంటే కొన్ని కిలోమీటర్ల, 10-20 కిలోమీటర్ల డిస్టెన్స్ కనుక ఎగరకుండా కూడా వస్తాయేమో బహుశా, నాకు తెలియదు, అంత సింపుల్ వే అని. కనుక నేను అనుకుంటున్నాను నియరెస్ట్ ప్లేస్ అవుతుంది. ఆల్మోస్ట్ ఇరాన్ లో దాచుకున్నట్టే అది, పాకిస్తాన్ లో దాచుకున్నా అది ఇరాన్ లో దాచుకున్నట్టే. అలాంటి స్థితి ఉన్నందుకు బహుశా ఇరాన్ అక్కడ తెచ్చుకున్నది, పాకిస్తాన్ కూడా దాన్ని ఇక్కడ ఇస్లామిక్ రిలేషన్ ఎలా నమ్మింది సార్? అంటే ఇరాన్ వేరే దేశాలను కూడా కాదు అని చెప్పి తన విమానాలను పాక్ దగ్గరే ఎందుకు దాచుకుంది? అంటే పాక్ అంత సేఫ్టీ, అంత సురక్షితమైనటువంటి ప్రాంతం అని ఇరాన్ భావించిందా? దానికన్నా నేను అనుకుంటున్నాను, ఎప్పుడు కూడా సౌకర్యం, నేను ఈ పక్కింట్లో ఏదైనా వస్తువు పెట్టి రావాలంటే ఈజీ, వేరే ఇంకో దేశం ఇంకో ఊర్లో పెట్టి రావడం కన్నా. కనుక